బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి రావాలని మండల వైఎస్ ఎంపీపీ పండగల లక్ష్మీ రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రమైన హత్నూర గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. మాయదారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందోనని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోతున్నారని పేర్కొన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలంతా ఆత్మగౌరవంతో బ్రతికారని, కేసీఆర్ గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. మళ్లీ ప్రజలు కేసీఆర్ పాలన కోరుతున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ 25వ రజతోత్సవ సభ దేశ చరిత్రలోనే పెద్ద సభ అని, బీఆర్ఎస్ నాయకులు అభిమానులు ఊరు వాడ ఉప్పెనలా కదిలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహంకాళి నాగేందర్, మాజీ జెడ్పీటీసీ ఆసయ్య, పిఎస్ఈఎస్ డైరెక్టర్ గుండ రాములు, మాజీ ఉప సర్పంచ్ మేరాజ్, తాజా మాజీ వార్డు సభ్యులు ఖదీర్, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ చెక్క రవీందర్ గౌడ్ నాయకులు గొల్ల యాదయ్య, మాణిక్ రెడ్డి, ఖాజాబాయ్, యాదగిరి ముదిరాజ్, నల్గోల ఎల్లయ్య, ఇతర నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ 25వ రజోత్సవం సందర్భంగా రేపు చలో వరంగల్ భారీ బహిరంగ సభకు ప్రజలు మనస్ఫూర్తిగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎంత మేలు చేసిందో వాళ్ళు ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీనే కాదు, కేసీఆర్ను కూడా వాళ్ళ గుండెల్లో గుర్తుపెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈ సభ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు పోవాలని అత్యుత్సాహం ప్రజల్లో బాగా. ఉత్సవ సభ సందర్భంగా ఈరోజు హత్నూర హెడ్ క్వార్టర్లో పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా రేపు కనివిని ఎరగని విధంగా రేపు వరంగల్లో జరిగే మహాసభకు తెలంగాణలో అతిపెద్ద మహాసభ జరగబోతుందని చెప్పని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా పూర్తిగా విఫలమైందని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. నీకు రైతుల విషయంలో పూర్తిగా ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నది. అదేవిధంగా మహిళల విషయంలో, విద్యార్థుల విషయంలో, ఉద్యోగస్తుల విషయంలో ప్రతి రంగంలో కూడా విఫలమైందని చెప్పని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాము. అయితే కాంగ్రెస్కు రేపు జరిగే మహాసభ చెంపపెట్టులా అవుతుందని చెప్పని కూడా